స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి పర్యటన, వాడపల్లి క్షేత్రంలో అభివృద్ధి పనులకు ఆనం శంకుస్థాపన. మందస మండలంలో పల్లె వెలుగు బస్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రజలకు ప్రజా రవాణాని సులభతరం చేస్తామన్న గౌతు శిరీష. కాకినాడ జిల్లాలో బాణసంచా నిల్వలు పట్టివేత, నిల్వ ధరటిపై కేసు నమోదు. కాలుష్యం వెదజల్లుతున్న బొగ్గు ఫ్యాక్టరీ తక్షణమే మూసివేయాలని బీఆర్టీ కాలనీ వాసుల డిమాండ్. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి, మందపల్లి క్షేత్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. వాడపల్లిలో 12 కోట్లతో నిర్మించే 4 డార్మిటరీలకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో 3 కోట్లతో నిర్మించే తైలాభిషేకం భవనం, 1,20,00,000తో నిర్మించే అన్నదాన భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. వాడపల్లి అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాడపల్లి, మందపల్లి క్షేత్రాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆదివారం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో పలు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం అందజేసి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 12 కోట్లతో 54 రూములు, 4 డార్మెంటీర్లకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సౌకర్యార్థం CGF గ్రాంట్ సర్వశ్రేయోనిధి ద్వారా 3 కోట్లతో తైలాభిషేక మండపం నిర్మాణానికి, 1.20 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆర్జేసీ యాండ్ర త్రినాథరావు, మందపల్లి దేవస్థానం సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి పనులు రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కొండలేశ్వర స్వామి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు దేవాదాయ శాఖ ద్వారా కూడా పవిత్రమైనటువంటి
కార్యక్రమాలని ఆలయాల ప్రాంతాల్లో ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలను అందించాలనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరితోటి నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజాభిష్టాన్ని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని శ్రీకాకుళం జిల్లా పలస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం పాతకోట గ్రామానికి పల్లె వెలుగుల బస్ సర్వీస్ను ప్రారంభించిన ఆమె గ్రామీణులకు రవాణా సదుపాయాలు మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని ఆమె తెలిపారు. మందస మండలంలోని ఓ మారుమూల గ్రామంలో ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. పలాస నియోజకవర్గం మందస మండలం పాతకోట గ్రామానికి పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష ఈరోజు ఆ గ్రామానికి కొత్తగా మంజూరైన బస్సు సర్వీస్ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, రైతులు మరియు అత్యవసర పనులపై మండల కేంద్రానికి వెళ్లే ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఇటీవలే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించిన ఆమె రవాణా శాఖ అధికారులతో మాట్లాడి అతి తక్కువ సమయంలో గ్రామానికి కొత్త బస్సును మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీమతి గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈరోజు గ్రామానికి బస్సును తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వ ఫలాలను అందించడమే మా కర్తవ్యమని అన్నారు. ఇకపై ఈ గ్రామ ప్రజలు రవాణా కష్టాలు లేకుండా తమ పనులను సులభంగా చేసుకోగలుగుతారని తెలిపారు. ఎన్ని ఎన్నికలైనా అధికార ప్రతిపక్షాల్లో కూర్చున్నా కూడా ఈ గ్రామంలోని ప్రజలు, ఈ పంచాయతీల ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు. గత పాలకులు 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో పాతకోట తెలుగుదేశానికి ఎప్పటికీ మద్దతుగా ఉంటుందని ఒక ఈర్ష్యాసతో, కక్షతో అప్పటి వరకు ఉన్న బస్ సర్వీస్ ని ఈ పంచాయతీ నుంచి దూరం చేశారు. ఈ రోజు వాళ్ళు అడిగిన వెంటనే, ముఖ్యంగా ఇది తొందరగా ఏర్పాటు అవడానికి కారణం మన డిపో మేనేజర్ గారు. ఆయనకి, ఆయన టీమ్ కి కూడా మా తరఫున, మనందరి తరఫున మీకు కృతజ్ఞతలు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఉచిత బస్సు పథకం తర్వాత ఎంతమంది అవేర్నెస్ తో ఈ పథకాన్ని ఈ రోజు ఉపయోగించుకుంటున్నారు. అలాగే మరి మా పాతకోటలో ఉన్న మా ఆడపిల్లలకు కూడా ఈ రోజు అడిగిన వెంటనే ఈ సౌకర్యం ఏర్పాటు చేసి మీకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు కూటమి దళిత నేతలు భారీ సన్నాహాలు చేశారు. ఇవాళ కూటమి సీనియర్ నేతలతో కలిసి దళిత నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. అంబేద్కర్ జయంతి వేడుకల్ని జయప్రదం చేయాలని దళిత నేతలు కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు తుని నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాలకు అనుగుణంగా కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పర్యవేక్షణలో కూటమి శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించే కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో తుని పట్టణంలో అత్యంత అట్టహాసంగా నిర్వహణకు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో
కూటమి దళిత నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీ సత్రంలో జరిగే అంబేద్కర్ జయంతి సభకు హాజరై కేక్ కట్ చేస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభిస్తారు. గొల్లప్పారావు సెంటర్లో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకల ఏర్పాట్లను సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, యనమల లక్ష్మణరావు, పరవాడ తాతబాబు, మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, అల్లు రాజు, దళిత నేతలు లంకా సునీల్, బోడపాటి శ్రీను, కోరపాటి రఘు, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి అప్పారావు, సాకా సుభద్రరావు, ఆరుగుల కృష్ణ, దిబ్బా శ్రీను, బోడపాటి షైరాబాన్, దాసరి నాగరాజు, బోడపాటి కిరణ్, బంగారు నాగేశ్వరరావులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా తుని నియోజకవర్గ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు, మన యనమల దివ్య ఎమ్మెల్యే మేడం గారు ఆదేశాల ప్రకారంగా ఈ నియోజకవర్గంలో మేము జయంతి చేసిన దాఖల్లో ఏ రోజు లేని విధంగా ఈరోజు మన రామకృష్ణ గారు గొప్ప ఆదేశాన్ని జారీ చేసినందుకు పేరవారపేట నుంచి, గుండవారపేట నుంచి, ఇలా పాకిరాపేట నుంచి, సూరవరం నుంచి, ఇసుకలపేట నుంచి కూడా దళిత సోదరులందరూ కూడా మేము ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంత భారీ ఎత్తులో మహా అన్నదాన కార్యక్రమం మొట్టమొదటిసారిగా తునిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా తరపు నుంచి నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘాల నుంచి మిగతా నాయకులందరూ కూడా దీనికి సహకరించి ముందుకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి, పార్టీ నాయకులకి, ఈ తుని నియోజకవర్గ ప్రజలకి రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇదందరి బాధ్యతగా ఎవరు కులమత భేదము లేకుండా ప్రతి ఒక్కరికి ఈ దేశంలో రాజ్యాంగ భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికి ఏ పదవి వచ్చినా సరే వారు దాన్ని తిలకిస్తున్నారు కాబట్టి అందరు బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మా అంబేద్కర్ తరపుని వీరవారపేట, కొండవారపేట, పాకిరాపేట, సూరవరం అలాగే తుని నియోజకవర్గ ప్రజల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాం. జరగబోయే 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నన్ను ఆల్రెడీ మా టౌన్ కార్యాలయం నుంచి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గొల్లాపురం సెంటర్లోని రేపు జరగబోయే కార్యక్రమాల గురించి ఏ రకంగా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతుంది. రేపు ఈ జరగబోయే కార్యక్రమం దళిత సోదరులు, అంబేద్కర్ అమ్మాయిలు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రత్యేకంగా కూటమి నాయకులందరూ కూడా శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ జయంతి అన్నది జరిపించాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల మా కుటుంబ సభ్యులు మొత్తం అందరు దళిత బిడ్డలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇందులో భాగంగానే మేము అనేక సార్లు ఆయన దేవుడి కింద భావించాం అంబేద్కర్ అంటే. ఆయన ఆశయాల వరకు మేము బతుకుతున్నాం. ఆశయాల వరకు మేము బతుకుతున్నాం కానీ మాకు సైజోసుగా కూటమి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయడం, ఇక్కడ ఈ మేడం గారితో ఇక్కడ కార్యక్రమం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా నాయకులకి, మా రామకృష్ణ గారికి, మా మేడం గారు దివ్య మేడం గారికి మా శిరస్సు ఉంచి ప్రత్యేకమైన మా కులం తరపుని, మా పెద్దల తరపున, అందరి తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాం. అదేవిధంగా రేపు 10 గంటలకల్లా గొల్లపురం సెంటర్కి తుని పట్నం 30 వార్డులో ఉన్న మన ఎస్సీ సోదరులు 2 కులాలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి, మీ సహాయ సహకారాలు అందించాలి. మనం అనుకున్న కార్యక్రమం అనుకున్నంత రీతిలో ముందుకు తీసుకెళ్లాలని
అందరికీ పదే సార్లు చెప్పుకుంటున్నాం అంటే కారణం ఇదే. మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా మీ వెనకాల కూడా మేము నిలబడి కార్యక్రమంలో కూడా సయ్యూతగా నిలబడతామని అందరికీ జై భీమ్. జై 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 భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది 135వ దినోత్సవంగా రేపు జరగబోతుంది. దాని నుండి తునిపట్నం నాయకులందరూ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. ఆ అన్న సంతర్పణ ఇవన్నీ పెట్టి చాలా ఘనంగా చేస్తున్నారు. జై భీమ్. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో భారీగా నిల్వ చేసిన బాణసంచా బయటపడ్డాయి. కాయకమూరు గ్రామంలో ఇనుపకొల్ల వీర వెంకట సత్యనారాయణ చెందిన ఇంట్లో గోపిశెట్టి మణికంఠ స్వామి అనే వ్యక్తి మందుగుండు సామగ్రి నిల్వ చేశారన్న సమాచారంతో కాకినాడ ఆర్డీఓ స్థానిక తహసీల్దార్ కలిసి ఆకస్మికంగా ఆ ఇంట్లో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఈ 47 బాక్సుల్లో సుమారు 5 లక్షల రూపాయలు విలువైన 23 రకాలైన బాణసంచా సామగ్రి గుర్తించారు. ఇందులో 5,000 వాల 62 షార్ట్స్, పేలుపుడు జువ్వలు తదితర రకాల బాణసంచాను గుర్తించి అక్రమంగా నిల్వ చేసినటువంటి ఈ బాణసంచాను ఆర్డీఓ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పీసులు అన్న కూడా సేమ్ ఇదిగో. పన్నెండు పీసులు అన్న పన్నెండు కూడా సేమ్ ఇదిగో. పన్నెండు పీసులు అన్న పన్నెండు కూడా సేమ్ ఇదిగో. పన్నెండు పీసులు అన్న పన్నెండు కూడా సేమ్ ఇదిగో. అనకాపల్లి జిల్లా పిసినికాడ పంచాయతీ పరిధిలో గల బీఆర్టీ కాలనీని పొల్యూషన్ భూతం తరుముతుంది. ఇక్కడున్న బొగ్గు ఫ్యాక్టరీ వల్ల రోగాల బారిన పడుతున్నామని, ప్రజారోగ్యం దృష్ట్యా ఫ్యాక్టరీని మూసివేయాలని బీఆర్టీ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి వెల్మన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బొగ్గు ఫ్యాక్టరీ ఆవరణలో పెద్ద ఎత్తున పేటీఎం మూసివేయాలని గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి పొల్యూషన్ బోర్డు ఫ్యాక్టరీస్ అధికారులు వచ్చి అక్కడ ప్రజలు చేస్తున్న ధర్నాను పర్యవేక్షించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ మూసివేయాలని కోరారు. అధికారులు బుధవారం నాడు విశాఖపట్నం పొల్యూషన్ బోర్డు ఆఫీసులో మీటింగ్లో మీ సమస్యల్ని తెలియపరిస్తే వెంటనే దాన్ని ఉన్నతాధికారులకు తెలియపరిచి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీతో గ్రామస్తులు ధర్నా విరమించుకున్నారు. ఈ ధర్నాకి సంఘీభావం తెలిపిన అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసల భరత్ కుమార్ విచ్చేసి ధర్నాలో పాల్గొన్నారు. యజమాని వాళ్ళు పోలీసులు గొంతుకి ఇన్ఫెక్షన్లు అయ్యి వచ్చాయని చెప్పేసానంటే చాలా మందికి గొంతుకి ఇన్ఫెక్షన్ దేనికి వస్తాం డస్ట్ అలర్జీ అన్నారు. డస్ట్ అలర్జీ మాకు ఏం లేదంటే తర్వాత పరీక్షించగా కొంతమంది టెస్టులు చేస్తేనేమో గొంతుకులోని ముక్కులోని కడుపులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక శ్రీరామనవమి ముందు నుంచి అంటే గత నెల నుంచి కూడా మా గ్రామంలో జ్వరాలు వస్తాయండి. జ్వరాలు ఒకరికి వచ్చాయంటే ఆటోమేటిక్ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి జ్వరాలు, దాంతోపాటు గొంతుకి ఇన్ఫెక్షన్లు, ముక్కులు పట్టేయడం. అదేవిధంగా జ్వరం తగ్గిన 15 రోజులైనా కూడా వాళ్ళు మనుషులు అవ్వట్లేదు. ఏమి అని అంటే మీకేమో పొల్యూషన్ ప్రాబ్లం అన్నారు. రీసెంట్గా నాకు 6 రోజులైంది జ్వరం వచ్చి. ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి ముక్కు పట్టేసింది, గొంతు పట్టేసింది, అలాగే కాళ్ళు చేతులు వాపులు రావడం, నొప్పులు రావడం అన్నీ జరుగుతుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కొంచెం చేరు నీళ్ళు కూడా మాకు దగ్గర ఒక 19 గ్రామాలకు నీళ్ళు వెళ్తుందండి. ఆ
ఆ నీళ్ళు కూడా పొల్యూషన్ అయిపోయింది. మా ఊళ్ళో ఉన్న వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. ఒక మా ఊరేనే చుట్టుపక్కల రామభద్రపురం, సంపతపురం అవ్వచ్చు, రామాపురం, కృష్ణాపురం, డీబీ కాలనీ, బీఆర్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, జగనన్న కాలనీ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్లేస్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. మేము 10 సార్లు వచ్చాము ఈ కంపెనీ దగ్గరికి. చాలా సార్లు వచ్చి అక్కడ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తామన్నారు. అన్న తర్వాత ఇంకా ఈ పొగ అనేది ఊళ్ళోకి రావడం ఎక్కువైంది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎంత చెప్పినా కూడా యాజమాన్యం అయితే రాలేదు. ఈరోజు ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ అనిహిత రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బొగ్గు ఫ్యాక్టరీ ముసరవేలు రంగులు మార్చినట్టు సంవత్సరానికి ఒక పేరు మార్చుతుంది. గతంలో మెహర్ కింద ఉండేది, తర్వాత అనిహిత అని ఉంది, ఇప్పుడు ఏమో లక్ష్మి అని ఏదో కంపెనీ పెట్టుకొని రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ. అయితే మేము అనకాపల్లి నుంచి ఈ ప్రాంతానికి చల్లగా గాలి వస్తుంది, పర్యావరణం బాగుంటుందని చెప్పి ఈ ప్రాంతంలోకి మేము అనకాపల్లి నుంచి నివాసం ఏర్పరుచుకున్నాం. ఇలాంటి మహమ్మారి కంపెనీల వల్ల మేళ్ల మీద ఎండాకాలం మేళ్ల మీద పడుకోవాలని, అసలు మేడ ఎక్కాలన్న నల్లగా దుమ్ము ధూళితో మా ప్రజలందరూ అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు హాస్పిటల్కి ఈ డస్ట్ అలర్జీ అది కళ్ళమంటల వల్ల చిన్నపిల్లలు, ముసలాళ్ళు చాలామంది డెత్ అయిపోయి కూడా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆల్రెడీ ప్రజావాణిలో పెట్టాము. దీనిపై మరి పొల్యూషన్ బోర్డులు కూడా సరైన రిపోర్ట్ ఇచ్చి ఈ కంపెనీని వెంటనే ముగిస్తారని మేము ఈ కంపెనీ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ కంపెనీ వాళ్ళకి మీ మీడియా ద్వారా ఒకటి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అనుకుండొచ్చు లేదో ఆదివారం మొదలెట్టి సోమవారం ఆపేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని ముగించేదాకా మేమైతే నిద్రపోము. ఈ పెట్టిపేట సర్దుకోవడం మీరు ఎక్కడి నుంచి వచ్చారో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుండలేశ్వరం గ్రామంలో ప్రసిద్ధ శ్రీ పార్వతీ కుండలేశ్వర క్షేత్రంలో 2.50 కోట్లతో నిర్మించనున్న అన్నదాన సత్రం, వసతి గృహం సముదాయాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో 4 కోట్ల విలువైన పునర్నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పండితులు, ఆలయ అర్చకుల సమక్షంలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రోతవీప్ దాట్ల సుబ్బరాజు దంపతులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ పేరబతల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు మురమల్లకు చెందిన వరలక్ష్మి ఫీడ్ షాప్ యజమాని నడింపల్లి సూర్యవర్మ 23 లక్షల చెక్కును వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి మంత్రి రామనారాయణ రెడ్డికి అందించారు. దాతను మంత్రి అభినందించి సన్మానించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, వీటన్నిటితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. నిత్య కళ్యాణంతో భద్రకాళి వీరేశ్వర స్వామి యొక్క ఆలయ శంకుస్థాపన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ఇవాళ మాకు అవకాశం. ఇవాళ మధ్యాహ్నం పూర్తయ్యేటప్పటికి 4 గంటల నుంచి ఎన్ని ఆలయాలు ఆపేయాలో, ఎన్ని ఆలయాల పని జరుగుతుందో, మళ్ళీ ఒక వారంలో రావాలి, ఆలస్యం అవుతుందని అనుకుంటూనే తిరుగుతూ చివరి కార్యక్రమంలో ఈరోజు సుబ్బరాజు గారి సంకల్ప బలం అంత పటిష్టంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఇదొక నిదర్శనం. ఈ మంచి వాతావరణంలో ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరొక వైపు పూజారులు, అర్చక ప్రముఖుల యొక్క ఆశీస్సులు, పెద్దలందరి యొక్క దీవెనలు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి యొక్క నిత్య కళ్యాణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం రావడం ఇది భగవత్ సంకల్పం. మరి ఇది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. గోదావరి పుష్కరాల కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ గోదావరి పుష్కరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గతంలో అయితే 2 జిల్లాలే ఉండేవి. మార్పు చేసినటువంటి జిల్లాలతో ఇవాళ 4 జిల్లాలు, ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా. స్థానికంగా కొంత డోనర్ల రూపకంగా కొంత నిధులు వస్తాయి. ఆలయ నిర్మాణం ఆగదు.
దేవాదాయ శాఖ ఉంది, తెలుగుదేశం కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ఉంది. మంచి మనసు కలిగినటువంటి పెద్దలు, డోనార్లు చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వారందరి సహకారంతో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో మా వంతు భాగస్వామ్యాన్ని సంపూర్ణంగా ఈ ప్రభుత్వం అందిస్తుంది. కోట్లు ఇవ్వడం దాన్ని కూడా చాలా నా నియోజక ప్రత్యేక నిర్వహణ కూటమి ప్రభుత్వానికి గౌరవ ఏదైతే మా మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉందో ఆ స్వామివారికి నిత్య కళ్యాణం చేసి నిత్యం సుమారు 50 నుంచి 100 మంది జంటలతో అత్యంత వైభవంగా ఊరంతా కూడా ఊరేగించి మరి కళ్యాణం చేయడం ఎంతో సంతోషకరం. మరి అటువంటి స్వామి ఆలయాన్ని మరి మన పునర్నిర్మించుకోవడం మన పూర్వజన సుకృతంగా మరి భావించుకుంటూ ఏదైతే స్వామివారి ఆలయం ఉందో అది మరి ఇప్పుడు ప్లాన్ కూడా మీకు చూపించారు సార్. మొట్టమొదటిగా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. టోటల్గా అయితే 12 కోట్లు మా ప్రాజెక్ట్ అనేది. ఒక 4 కోట్ల వరకు నియోజకవర్గంలో మా దాత సూర్యవర్మ గారు మరి 23 లక్షల రూపాయలు డొనేషన్ చేశారు. పెద్ద ఎత్తున ఈ స్వామి అంటే చాలా నమ్మకం, చాలా మంది ముందుకొచ్చి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు పుష్కరాల్లో కానీ మరి మళ్ళీ గవర్నమెంట్ నుంచి కానీ ఇంకొక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ దేవాలయం పుష్కరాలు వచ్చినట్టు పూర్తి చేయాలని చెప్పి మా గ్రామస్తుల సంకల్పం. యాక్చువల్గా ఇది మన బాలయ్య దగ్గర నుంచి, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయి గుడిలో కూడా నీరు వెళ్ళిపోయే పరిస్థితిలో మరి అప్పుడు సంకల్పం ఇప్పటికి మన చేతుల మీద మీ చేతుల మీద మరి కార్యక్రమం ద్వారా ఇక చేసి శంకుస్థాపన చేసి మరి పుష్కరాలకు మళ్ళీ అత్యంత వైభవంగా దీన్ని ప్రారంభోత్సవానికి మీరు వచ్చి చేయాలి. ఈరోజు మీరు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక అభినందనలు మా నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు మహిళా మూర్తులకు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్ బిల్లు 2-3 రోజుల్లో పార్లమెంటు ముందుకు వస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మహిళా సంఘాల చిరకాల వాంఛ దశాబ్దాల కోరిక నెరవేరుస్తూ చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతదేశ మహిళల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తుందని, మహిళలు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు అధికంగా ఉన్న దేశంలో ఆడపిల్ల లక్ష్మీదేవిగా పరిగణించే విధంగా సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని పురంధేశ్వరి తెలిపారు. పాత్రికేయ మిత్రులకి, సోదరి మండలికి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర గారు చెప్పినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే చిరకాల వాంఛనొచ్చు లేదంటే దశాబ్దాల కలవచ్చు మహిళలకి సంబంధించి అది నెరవేర్చుకునేటువంటి అవకాశం దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు అందిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా ప్రధానంగా వారికి భారతదేశ మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలుగా నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అంకిత భావంతో మహిళా సాధికారత కోసం పనిచేస్తుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రతి స్థాయిలో కూడా మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, వాటికి పరిష్కార మార్గం కనుగొనాలి అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు, పథకాలు సాధారణంగా మనకి అంటే ఏదైతే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడపిల్ల మగపిల్లవాడ అనే నిర్ధారణ చేయకూడదు అనేటువంటి చట్టం ఉన్నప్పటికీ దాని మాధ్యమంగా ఆడబిడ్డ అబార్షన్ చేస్తున్నటువంటి గర్భస్రావాలు చేసుకున్నటువంటి సందర్భంలో దాన్ని నిరోధించాలి అనేటువంటి లక్ష్యంతో పిఎన్డిటి యాక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయినా కూడా మన దేశంలో అనేక విధాలుగా కూడా చట్టానికి పట్టుబడకుండా అనేక విధాలుగా ఈ లింగాన్ని కనుక్కొని గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక్కొని గర్భస్రావాలు చేసుకునేటువంటి సంఖ్య మన దేశంలో అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో పుట్టబోయేది ఆడపిల్ల అయినప్పటికీ మనకి భారం కాదు, మన కుటుంబంలోకి వస్తున్నటువంటి ఒక లక్ష్మీజ దేవిగా మనం స్వాగతించాలి అనేటువంటి భావన కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రధానమంత్రి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం సుకన్య సమృద్ధి యోజన. అంటే దాని కింద పుట్టినటువంటి బిడ్డ ఆడపిల్ల అయినప్పటికీ కూడా పుట్టిన నాటి నుండి ఆ బిడ్డకి 14 సంవత్సరాలు వచ్చే వరకు మన స్తోమత మేరకు మనం కనుక పొదుపు చేయగలిగినట్లయితే ఆ బిడ్డ 21 సంవత్సరం రాగానే ఏదైతే ఈ అమౌంట్ మెచ్యూర్ అయి వస్తుందో ఆ బిడ్డ విద్యకు కావచ్చు లేకపోతే వివాహానికి కావచ్చు
వాడుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టి ప్రవేశపెట్టడం జరిగింది. దాని మాధ్యమంగా చూసుకున్నట్లయితే మన దేశంలో ఇంతకు ముందు ప్రతి 1000 పురుషులకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి పర్యటన, వాడపల్లి క్షేత్రంలో అభివృద్ధి పనులకు ఆనం శంకుస్థాపన. మందస మండలంలో పల్లె వెలుగు బస్ సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజలకు ప్రజా రవాణాని సులభతరం చేస్తామన్న గౌతు శిరీష. కాకినాడ జిల్లాలో బాణసంచా నిల్వలు పట్టివేత, నిల్వ ధరటిపై కేసు నమోదు. కాలుష్యం వెదజల్లుతున్న బొగ్గు ఫ్యాక్టరీ తక్షణమే మూసివేయాలని బీఆర్టీ కాలనీ వాసుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.